ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో చంద్రబాబు పవన్ భేటీ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపై కూడా ఇరువురు చర్చిస్తూ ఉన్నారు. సో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇద్దరి మధ్య దాదాపు గంట నుంచి చర్చలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో సిద్ధంగా కనిపిస్తున్నారు. ఈశ్వర్, గంట పాటు సాగిన చర్చల అవుట్కమ్ ఏమన్నా తెలుస్తోందా? అలాగే రాజ్యసభకు సంబంధించి అభ్యర్థులపై ఒక క్లారిటీ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? గంటన్నరకు పైగా సమావేశం సాగుతుంది. చాలా కీలకమైన సమావేశంగానే చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఒకవైపు కల్తీ లడ్డు నెయ్యికి సంబంధించిన కల్తీ వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్రంలో దానికి సంబంధించి ఆందోళన కొనసాగుతున్న నేపథ్యం, మరొకవైపు ప్రతిపక్ష నేత గుంటూరులో అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శిస్తున్న సమయంలో ఇద్దరు కీలక నేతలు, ప్రభుత్వంలో కూటమిలో చాలా కీలకమైన నేతలు, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా కీలకమైన ఇద్దరు నేతలు సమావేశానికి కావడాన్ని సాధారణ పరిపాలనా సమావేశంగా చూడలేం, రాజకీయ వ్యూహంతో కూడిన సమావేశంగానే చూడాలి. సాధారణ అంశాలు ప్రధానంగా చర్చించుకోదలిస్తే ప్రధానంగా పార్టీల మధ్య సమన్వయానికి సంబంధించిన ఒక అంశం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు వాళ్ళు అనుకున్నట్టుగా 60:30:10 అంటే టీడీపీ, జనసేన, బీజేపీల ఆ రేషియోకి సంబంధించి కొన్ని కమిటీల్లో ప్రాధాన్యత దక్కలేదని కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, జనసేన శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది. దానికి సంబంధించి అడ్రస్ చేసే అంశం కావచ్చు, లేకపోతే త్వరలోనే జూన్కి 4 రాజ్యసభ సీట్లు ఖాళీగా పోతున్నాయి, వాటిలో అభ్యర్థుల ఎంపీకి సంబంధించి కావచ్చు. ఆ 4 స్థానాల్లో 3 కూటమి పార్టీలు ఎలా షేర్ చేసుకోవాలి, ఒకవేళ చేసుకుంటే సామాజిక సమీకరణలను సంతృప్తిపరిచేలా వాటిని ఫిలప్ చేయడానికి సంబంధించి కావచ్చు. అదే సమయంలో మిగతా కూటమిని బలోపేతం చేయడం అన్నది కూడా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ప్రతిపక్షం ఒకవైపు ఉద్యమాల దిశగా, పోరాటాల దిశగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూటమిలో సమన్వయాన్ని చూసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటే కూటమిలో మరింత ప్రతిష్టాత్మకమైన పాత్రని, మరింత గట్టి పాత్రని పవన్ కళ్యాణ్ చేత పోషింపచేయాలన్న ఉద్దేశం కూటమిలో ఇటీవల నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతానికి జరుగుతున్న తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ నివేదిక పైన ఏకంగా క్యాబినెటే ప్రత్యేకంగా సమావేశమైంది. దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి కేవలం పాత్రదారులనే కాదు సూత్రధారులను కూడా గుర్తించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణని ప్రభుత్వం రూపొందిస్తుంది. ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ఇది కేవలం లడ్డు నెయ్యికి సంబంధించి కల్తీ కేవలం వ్యవస్థల లోపాల వల్ల జరిగింది కాదు, అది వ్యవస్థీకృత కుట్ర నేరం వల్ల ఇది జరిగింది అని చెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. హిందూ మత విశ్వాసాల పట్ల ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తులు కొంతమంది ఇట్లా చేశారని చెప్పాలన్న బలమైన అజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అదే సమయంలో అది ఒకవైపు అది జరుగుతుంటే మరొకవైపు కూటమి పార్టీలు సమన్వయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఆ బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యం. సో వీటన్నిటి నేపథ్యంలో ఒక ఇద్దరు బలమైన నేతలు కూటమిలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరస్పర వ్యక్తిగత అవసరాలే కాకుండా పరస్పర రాజకీయ అవసరాలు కూడా ఉన్న నేతలు, కూటమిలో కీలకమైన నేతల మధ్య జరుగుతున్న సమావేశాన్ని జస్ట్ కేవలం ఒక పరిపాలన వ్యవహారంగా చూడలేని పరిస్థితి అన్నది విశ్లేషకుల వాదనగా వినిపిస్తోంది. రైట్, థాంక్యూ ఈశ్వర్.